షలోం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. 1 John chapter 4 verse 10. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దిస్ ఈజ్ లవ్, నాట్ దట్ వీ లవ్డ్ గాడ్, బట్ that he loved us and sent his son as an atoning sacrifice for our sins. దేవుని ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవును తెలుసుకోవటం మానవ మేధస్సుకు అందని అంశం. ఈ ప్రేమ తరతరాలకు తరగని శాశ్వత ప్రేమ. దేవుణ్ణి విడిచి తిరుగాడుచున్న మానవ కోటిని దర్శించి వారిని రక్షించటానికి తన మహిమను విడిచి మహిలోనికి మన కొరకై దిగివచ్చిన మహిమాన్వితిని యొక్క దివ్య ప్రేమ. ప్రేమ క్రీస్తులో మూర్తీభవించింది. లవ్ ఈజ్ ఎంబాడీడ్ ఇన్ క్రైస్ట్. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమే ఉండగా ఆ ప్రేమ చేత తన స్వంత కుమారుని శిలువ మరణానికి అప్పగించవెరువక తను కార్చిన రక్తము ద్వారా మనలను పాప విముక్తుల్ని గావించి తిరిగి తన హక్కున చేర్చుకున్న పవిత్ర ప్రేమ. ఈ ప్రేమే లోకానికి క్రైస్తవుల ద్వారా నిజమైనటువంటి ప్రేమ యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది. కృప ద్వారా క్షమించబడి ప్రేమించబడుచున్న మనము ఇతరులను ప్రేమించే విషయంలో కూడా ఎలాంటి ఆంక్షలు చూపకూడదు. మనకివ్వబడిన క్రొత్త ఆజ్ఞ ఏమిటంటే లవ్ వన్ అనదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. దీని ద్వారా మనము దేవుని అనుచరులమని లోకం గుర్తిస్తుంది. తద్వారా వారు కూడా ఈ ప్రేమను పొందుకోవటానికి క్రీస్తు చెంతకు ఆకర్షింపబడతారు. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమ చేత నింపబడిన మేము ఇతరులను కూడా క్రీస్తు ప్రేమ చేత సంధించగలిగిన కృపను గ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.